ఆయన సన్నిధిలో మనం కూడి ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న వేళలో మనం ప్రతి మధ్యాహ్నం కూడా ఇలాగా సాటర్డే అంటే శనివారం నాడు మనం ఆయన సన్నిధిలో మనం కూడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనము అనగా ప్రసంగి గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ ఉన్నాం. 3వ అధ్యాయము మొదటి నుండి 8 వరకు మనం 8వ వచ్చిన వరకు మనం చదువుకుందాం. ప్రతిదానికి సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, ఆ మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, చాలు సమాధాన పడుటకు. పిల్లారా, ఇక్కడ చూడండి, ఇంతవరకు మనం చదువుకున్నాం. ప్రతిదానికి సమయం కలదు అని వర్తమానం మనం నేర్చుకున్నాం. ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది. ప్రతిదానికి కూడా ఉండి చెప్పండి, సమయం ఉంది. ఇప్పుడు ప్రతిది కూడా ఆ యొక్క ప్రతిదానికి ఒక సమయాలు నియమించాడు ఆయన. ప్రతిదానికి కూడా ఆయన ఏం చేశాడంటే సమయాల్ని నియమించాడు. ఇప్పుడు సూర్యుడు ఉదయించడానికి ఒక సమయం ఉంది, అస్తమించడానికి ఒక సమయం ఉంది, వేకువ చుక్కు ఉదయించడానికి ఒక సమయం ఉంది, సాయంకాలం నక్షత్రం రావడానికి ఒక సమయం ఉంది. నువ్వు మధ్యాహ్నం రాదు, అది సాయంకాల నక్షత్రం సాయంకాలమే పడమర పొడుస్తుంది. వేకువ నక్షత్రం ఉందనుకోండి, తూర్పున 3 గంటల టైంలో ఉదయిస్తుంది. దానికి ఒక సమయం, ఆ సమయంలోనే నాకు ఇప్పుడు వేకువ నక్షత్రం నేను చూడాలనుకుంటున్నానంటే రాదు. సూర్యుడు ఆ సమయంలోనే ఉదయిస్తాడు, ఉదయాన్నే ఆయన ఉదయిస్తాడు. నాకు ఎల్లిగా పడుకోవాలని ఉంది, అలసిపోయాను, ఆ మధ్యాహ్నానికి సూర్యుడు అస్తమిస్తే బాగుండు, సూర్యుడు అస్తమిస్తే బాగుంటుంది, మధ్యాహ్నానికి చీకటి పడితే బాగుండు అని నువ్వు అనుకుంటే చీకటి పడదు. దానికి అస్తమించడానికి ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని మాత్రమే అస్తమిస్తుంది. మీకు అర్థమవుతుందా? ప్రతిదానికి కూడా ఒక సమయము. ఇప్పుడు ఒక స్త్రీ ఉందనుకోండి, ఆ స్త్రీ యొక్క పిల్లలను కనాలంటే ఒక సమయం పెట్టాడు ఆయన. 9 నెలలను, 8 నెలలను, 10 నెలలను ఒక సమయం ఉంది. అలాగే విత్తనాలు నాటితే అవి నాటడానికి ఒక సమయం ఉంది, వాటిని మొలకెత్తడానికి ఒక సమయం ఉంది, కోతలకు ఒక సమయం ఉంది. ప్రతి దానికి కూడా ఏమన్నా చెప్పండి, సమయం ఉంది. అందుకనే దేనికైనా సమయం రావాలి. ఆయన ఆ సమయాన్ని అంతే మనం అదే అంటుంటాం, ఏదో మనం ప్రయాసపడి పరిగెత్తినంత మాత్రాన అవ్వదు. ఆ సమయంలో ఆయన ఏది చేయాలనుకుంటాడో ఆ సమయంలో ఆయన దాన్ని జరిగిస్తాడు. ఆ సమయముల అంటే ఆయన సమయాల ప్రకారం ఆయన నడుస్తాడే తప్ప మనం తొందరపడినంత మాత్రాన, మనం కంగారు పడినంత మాత్రాన, మనం ఆందోళన పడినంత మాత్రాన ఆయన ఇదిగోనే పరలోకి వెళ్ళిపోవాలన్నది, ఇప్పుడే ఎత్తబడిపోవాలన్నది, ఇప్పుడే వెళ్ళిపోవాలన్నది పైకి అని నువ్వు కంగారు పడినంత మాత్రం అవ్వదు. ప్రతి దానికి కూడా ఒక సమయాన్ని నియమించాడు. ఆ సమయం ప్రకారమే ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటాయి. నీ జీవితంలో అయినా అంతే, నీ జీవితంలో అయినా అంతే. అందుకనే మనము ఈ పశువులను చూసినా, మేకలను చూసినా, గొర్రెలను చూసినా,
లేకపోతే ఏమి చూసినా కానీ అవి కూడా సమయం ప్రకారమే ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టే, ఏమండి, ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టే అవి కూడా పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా, ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. ఈనాడు కూడా మనం ప్రార్థన రావడానికి ఒక సమయం ఉంది. మనం 12 గంటలకు వచ్చి ప్రార్థన చేసుకుంటాం. 3 గంటలకు ఒక సమయం ఉంది. ఆదివారం ఆరాధనకు ఒక సమయం ఉంది. ఉదయాన్నే మనం 7:30కు వచ్చి ప్రార్థనలో ఉండి ఆ సమయం ఎంతవరకు నడిపిస్తే అంతవరకు మనం నడిపించబడి వెళుతూ ఉంటాం. ప్రతి దానికి కూడా ఒక సమయము ఉంది. అలాగే ఇక్కడ ప్రతి దానికి ఒక సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చాలామంది అంటారు, నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను రా, అవట్లేదురా, దానికి సమయం రావాలి అంటుంటారు. మన లోకంలో మనం చూస్తున్నది బైబిల్లో మాటే. ప్రతిదానికి కూడా సమయం రావాలమ్మా చాలామంది అంటారు. పరిస్థితి బాగోలేదండి, అలా ఉందండి, ఇలా ఉందండి, అసలు ఏమీ పడలేకపోతున్నామండి, చాలా అలా అంటారు. అప్పుడు నేనేం చెప్తున్నామ్మా, సమయం రావాలి. ప్రతిదానికి ఒక సమయం ఉంది. నువ్వు ఆ సమయంలోనే ఆయన దాన్ని నెరవేరుస్తాడు. చూడండి, మనము దానికి చక్కని మాట, ఇంకొక మాట ఉంది. ఏంటంటే మనము ఆ 1వ పేతురు రాసిన పత్రిక, 1వ పేతురు రాసిన పత్రిక 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి మీరు ఒకసారి. సర్వశక్తిమంతుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడే నన్ను హెచ్చించేయి, ఇప్పుడే నన్ను గొప్ప వ్యక్తిని చేయి, ఇప్పుడే నా అవసరాలు తీర్చేయి, ఇప్పుడే. నీ ఇష్టం కాదు అది. ఆయన సమయం ప్రకారం మనల్ని నడిపిస్తాడు. ఆయన సమయం ప్రకారం మనల్ని హెచ్చిస్తాడు. అంతవరకు కూడా మనం ఎలా ఉండాలంటే ఆయన సన్నిధిలో దీనులంగా మనల్ని తగ్గించుకొని ఉండాలి. నాయన నీ చిత్తమే, నీ చిత్తమే, నువ్వు ఎప్పుడు హెచ్చిస్తావో అప్పుడే హెచ్చించు నాయన, నీ చిత్తమే అని మనము దీనులమై ఉండాలి ఆయన సన్నిధిలో. అందుకని ప్రతి దానికి ఒక సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి కూడా ఒక సమయము కలదు. నువ్వు అంటావు, మా ఆయన మారట్లేదు అంటావు. లేకపోతే మా పిల్లలు మారట్లేదు అంటావు. లేకపోతే నాలో మార్పు కలగట్లేదు అంటావు. లేకపోతే ఇంకోటి, దేనికైనా కూడా ఏముందనంటే ఒక సమయం ఉంది. మీకు అర్థమవుతుందా? ఈ యొక్క దినాల్లో మనం పుట్టడం అనేది చాలా ధన్యులు. ఈ సమయంలో మనం పుట్టడం ఎందుకనంటే ఈ వర్తమానాన్ని మనం వినగలుగుతున్నాం. ఈ వేకువ నక్షత్ర వర్తమానాన్ని మనము వినగలుగుతున్నాం, ఏమంటే గ్రహించగలుగుతున్నాం. లోకంలో మత్స్య సంఘాలలో ఉన్నారు, బ్రహ్మంగార సంఘాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కృప లేదు, చాలామందికి ఈ కృప లేదు. అందుకనే శేపదేశపు రాణి ఏమండి ఆ యొక్క సొలొమోను కాలంలో ఆ జ్ఞానానికి సంబంధించిన విషయాలు వినడం కోసము ఎంత దూరం నుండో వచ్చింది ఆమె. వచ్చి నేను విన్నదానికంటే ఇంకా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది, నేను విన్నది చాలా తక్కువ. ఇప్పుడు సొలొమోను కంటే ఆయన ఏమైనాడు చెప్పండి? గొప్పవాడు. సొలొమోను కంటే జ్ఞానము కలిగిన వాడు ఆ మెస్సయ్య. ఆయన మాటలు ఇప్పుడు మనం, ఈ మాటలు ఎవరివి? నావి నీవి కాదు. ఎవరి మాటలువి? సర్వశక్తిమంతుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తల ద్వారా రాయించాడు, ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడిస్తాడు, ఆయన నమ్ముస్తాడు. హల్లెలూయా. అందుకని వాళ్ళు పుట్టుకతోనే ప్రవక్తలు, అందుకే మధ్యలో ప్రవక్తలు అయిపోవడం కాదు. పుట్టుకతోనే వాళ్ళు ఏమైనారు చెప్పండి? ప్రవక్తలు. ముందు విశ్వాసులుగా ఉండి ఆ తర్వాత ప్రవక్తలుగా మారడం కాదు, ముందుగానే పుట్టుకతోనే
అందుచేత ప్రతి దానికి కూడా ఏముందంటే ఒక సమయం ఉంది. ఆ సమయాల ప్రకారం ఆయన నడుస్తాడు, నడిపిస్తాడు. ప్రతి దానికి కూడా ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉంటే ఇలాగ 400 ఏండ్లు 430 సంవత్సరాలు ఒక సమయం పెట్టాడు ఆయన. ఆ సమయం ప్రకారమే ఆ సమయం వరకు కూడా వాళ్ళు దీనులైండి మొరపెడతా ఉన్నారు. నాయన మమ్మల్ని విమోచించిన ఆయన, మమ్మల్ని విడిపించిన ఆయన, మమ్మల్ని రక్షించిన ఆయన, మమ్మల్ని కనికరించిన ఆయన అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారండి? మొరపెడుతూ ఉన్నారు. వాళ్ళు దీన మనస్కులై ఉన్నారు. ఆ సమయం కొరకు అలాగా తమను తగ్గించుకొని నీ చిత్తము నాయన, మాకు కృప చూయించండి నాయన అని వాళ్ళు మొరపెడతా ఉన్నారు. ఒక సమయం వచ్చింది. మీకు అర్థమైందా? ఆ సమయంలో ఏ సమయంలో రావాలో ఆ సమయంలో మోషేని ఆయన ఏం చేశాడు చెప్పండి? పంపించాడు. ఆ సమయంలో పంపించాడు. అంతేగాని కంగారు పడిపోయి మేము ఐగుప్తు దేశానికి వెళ్తాము అని అంటే అయ్యే పని కాదు. అక్కడ ఐగుప్తు యొక్క అధికారులు చాలా భయంకరమైన క్రూరమైన మనుషులు, కసాయి మనుషులు, జాలి కనికరం లేనిటి స్వభావం కలిగిన వారు. అలాంటి క్రూరమైన మనుషులు ఆ కొడాలతోనో లేకపోతే కాలుతో తనడమో, గుద్దడమో, లేకపోతే తోసేయడమో, గొంతు పట్టుకోవడమో, కలబడడమో, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న వాటితో ఆ విధంగా హింసించేటువంటి స్వభావం కలిగిన వారు. అందువలన ఐగుప్తు దేశం నుండి వెళ్ళాలనుకుంటే వెళ్ళడం అవ్వదది. సర్వశక్తిమంతుడే. ఎందుకంటే వాళ్ళ ప్రజలు, ఆయన ప్రజలను ఆయనే. మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి, నీవు ఆయన్ని నమ్మకంగా ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు అనంటే నీ గురించి భద్రత ఆయన తీసుకుంటాడు. నువ్వేమీ భయపడాల్సిన పని లేదు. ఆయన నమ్మేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆయన భద్రత తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. వాళ్ళ గురించి ఆయన భద్రత తీసుకున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు కనుక భద్రత తీసుకోకపోయినట్లయితే ఐగుప్తు దేశంలో ఎప్పుడో వాళ్ళు చనిపోయేవాళ్ళే. ఐగుప్తులు ఎప్పుడో వాళ్ళని చంపేసేవాళ్ళే. ఎందుకంటే ఐగుప్తు జనం పెరగకుండా పిల్లలను కూడా ఏం చేసేవారు చెప్పండి? మగ పిల్లల్ని చంపేసేసేవాడు. అయినా కానీ సర్వశక్తిమంతుడు వాళ్ళని నాశనము కాకుండా ఆయన కాపాడుతూ వచ్చాడు, భద్రత తీసుకుంటూ వచ్చాడు. అందువల్లనే వీళ్ళు వెళ్ళేటప్పటికే వాళ్ళు కనేసేవారు. ఏంటయ్యా అనంటే, మయా ఎబ్రీ స్త్రీ మిగతా మీ వాళ్ళ కాదు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు అని చెప్పేసేవారు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆ పిల్లల్ని వాళ్ళందరూ నాశనం చేయాలనుకున్నా ఏమండి ఈ ఫరో వీళ్ళందరూ సర్వశక్తిమంతుడు క్షమించండి అయ్యా ఫరో కానీ వీళ్ళు ఎవరైనా కానీ నాశనం చేయాలనుకున్నా సర్వశక్తిమంతుడు ఏం చేసేవాడు చెప్పండి? భద్రత తీసుకున్నాడు ఆయన. అలాగ వాళ్ళు జన్మించేలాగా చేశాడు ఆయన. ఎందుకంటే అక్కడే పుట్టినప్పుడే చంపేయకుండా ఆయన అలాగ తీసుకున్నాడు భద్రత. అందువల్ల నువ్వు సేవించుతున్నవాడు భద్రత తీసుకునేవాడు. నీ గురించి నీ క్షేమాన్ని గురించి ఆయన ఆలోచించేవాడు. అందువలన సర్వశక్తిమంతుడు నీకు అండగా సహాయముగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఏమీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి దానికి ఒక సమయం ఉంది. అందుకనే వాళ్ళు ఆ యొక్క సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వశక్తిమంతునికి మొరపెట్టారు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఆయన మోషేని పంపించి ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఐగుప్తు నుండి బయటికి వెళ్ళడం అంటే చాలా కష్టమైన పని. ఐగుప్తు చాలా బలమైన దేశం, శక్తిగల దేశం. ఐగుప్తు యొక్క సైనికులు కూడా చాలా బలమైన వాళ్ళు. ప్రపంచంలో ఆ రోజుల్లోనే ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా జ్ఞానము కలిగిన వారు. ఇంకా ఏ ఆయుధాలు కానీ ఏ బలము ద్వారా కానీ ఐగుప్తు నుండి బయటకు వెళ్ళడానికి కుదరదు, సర్వశక్తిమంతుని ద్వారా తప్ప. ఇంకా మామూలుగా అయితే వీలు పడదు. అక్కడ సర్వశక్తిమంతుడు పిల్లరా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప సూచక్రియలు ఇలాంటివన్నీ చేసి ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు ఆయన. సమయం ఉంది ప్రతిదానికి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మోషే సేవలో 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఆ యొక్క గొర్రెలవి కాస్తూ
వాళ్ళ మామగారు వాళ్ళు ఉంటే అక్కడ ఉన్నారు. మరలా 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి కానాను తీసుకెళ్ళి ఆ మార్గ మధ్యంలో ఒక 40 సంవత్సరాలు అయిపోయింది. అందుకని మోషే జీవితము 120 సంవత్సరాలు ఆయన నామనిస్తారు. అందుకని మీరు బైబిల్ ఎక్కడైనా చూడండి, 120 సంవత్సరాల తర్వాత నూతనమైన దానిలోకి వెళ్ళిపోయారు వాడు. యొర్దాను దాటి యెహోషువ నాయకత్వంలో నూతనమైన దానిలోనికి వెళ్ళిపోయారు. అలాగే నోహు కాలంలో కూడా 120 సంవత్సరాల తర్వాత జలప్రళయం వచ్చేసింది, మొత్తం నాశనం చేయబడింది, నూతనమైనది వచ్చింది. ఇప్పుడు కూడా మనం 120 సంవత్సరాల తర్వాత ఒక నూతనమైనటువంటి రాజ్యమును మనము చూడబోతున్నాము. ఆయన ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఎందుకంటే ఒక సమయం ప్రకారమే ఆయన ఒక సంఖ్య ఉంది. వాళ్ళని చెప్పాడు ఆయన, మీరు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండాలని. మీకు అర్థమైందా? ఈనాడు కూడా మనకు కూడా ఒక సమయం ఉంది, 2000 సంవత్సరాలు. మెస్సీ దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా 2000 సంవత్సరాలు ఒక సమయం. ఆదాము దగ్గర నోహు కాలం 2000 సంవత్సరాలు, నోహు దగ్గర నుండి మెస్సీ వరకు 2000 సంవత్సరాలు, మెస్సీ దగ్గర నుండి మరలా ఇప్పుడు 2000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలుగా 6 దినాలు. దీని తర్వాత 1000 ఏళ్ల పాలన రాబోతుంది. 1000 ఏళ్ల పాలన రాబోతూ ఉంది. సమయము, అందుకని సమయం ప్రకారం ఆయన వచ్చాడు. ఆయన ప్రతి 2000కి ఒక రక్షణ తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు కూడా 2000 సంవత్సరంలో ముగింపులో ఒక రక్షణ తప్పనిసరిగా ఇప్పుడు కూడా ఒక రక్షణ తీసుకొని రావాల్సి ఉంది. అందువల్ల ఇప్పుడు మనం ఉన్న సమయం ఏమిటంటే రక్షించబడేటువంటి సమయము. ప్రతిదానికి కూడా ఒక సమయం కలదు. అందుకనే మెస్సయ్య చూడండి, అక్కడ పుట్టుటకు ఒక సమయం కలదు. మెస్సయ్యకి ఎప్పుడు పుట్టాలో ఆయన తెలుసు. యెషయా భక్తుడు ఎప్పుడో రాశాడు, కన్యక గర్భమును జన్మిస్తాడని. కీర్తన గ్రంథంలో కానీ, యెషయా గ్రంథంలో కానీ, మిగతా గ్రంథాలలో ఆయన గురించి రాయబడింది. ఆయన వచ్చి భూమి మీదకి ఏం చేస్తాడో, ఎందు నిమిత్తం వస్తాడో అవన్నీ కూడా వ్రాయబడ్డాయి. ఆ వ్రాయబడిన వాటిని నెరవేర్చుట కొరకై ఆయన పుట్టడానికి ఒక సమయం ఉంది. ఆ యొక్క 2000 సంవత్సరాలుగా 4000 సంవత్సరాలు అప్పుడే పుట్టాల్సి ఉంది కాబట్టి అప్పుడే ఆయన జన్మించాడు. ఆ సమయంలో పుట్టాలి కాబట్టి అప్పుడే పుట్టాడు. ఆయన నామనిస్తాడు. అందుకని ఆ ప్రవక్తలు ప్రవచించినంటే పుట్టలేదు ఆయన. ఆదాము దగ్గర నోహు కాలానికి 2000, నోహు దగ్గర నుండి మెస్సయ్య వరకు 2000, అంటే 2000 సంవత్సరాలు కరెక్ట్గా ఆ సమయంలోనే ఒక రక్షణ తీసుకొని రావాలి కాబట్టి అప్పుడే ఆయన జన్మించాడు. ఎవరి కోసం జన్మించాడు? ఎవరి కోసం? మన కోసం జన్మించాడు. నువ్వు కూడా ఎవరి కోసం జన్మించావు? చాలామంది ఏమనుకుంటారంటే, నేను నా భర్త కోసం పుట్టాను, నా పిల్లల కోసం పుట్టాను, లేకపోతే నా భార్య కోసం పుట్టాను. ఏమండి, నువ్వు పుట్టింది ఎవరి కోసం అంటే ఆయన కోసం, ఆయన పరిచర్య చేయడం కోసం, ఆయన ప్రార్థించడం కోసం. నీ భర్త పుట్టినా, నీ భార్య పుట్టినా, పిల్లలు పుట్టినా, ఎవరు పుట్టినా అందరూ కూడా ఆయన కోసమే జన్మించారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఆవిడ అంటుందంట, ఏమండి నేను పుట్టకపోయినట్లయితే నువ్వు ఎవరిని చేసుకునే దానివి అని అడుగుతుందంట. మీకు అర్థమైందా? అది కాదు మన ఇది. మనం ఎందుకు పుట్టామనంటే మన కోసం రాయబడిన లేఖనాలు ఉన్నాయి, బైబిల్లో మన గురించి రాయబడ్డాయి. మన గురించి వాటిని నెరవేర్చడానికి మనము జన్మించాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే ఎందుకు జన్మించామనంటే అపవిత్రమైన దాన్ని విడిచిపెట్టేసి పవిత్రమైన దానిగా నువ్వు ఉండడం కోసమే నువ్వు జన్మించావు. ఎందుకు జన్మించావు అంటే అపవిత్రతను విడిచిపెట్టడానికి జన్మించావు. పాపాన్ని విడిచిపెట్టడానికి జన్మించావు. నువ్వు లోకాశలు విడిచిపెట్టడానికి జన్మించావు. నువ్వు ఐక్య విచారాలు ఎప్పుడు చూసినా కానీ లోక సంబంధం వాటి గురించి ఎలాగా ఏమిటా అని విచారిస్తూ ఉంటావే, ఆ విచారాలని విడిచిపెట్టేసి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు జన్మించావు. ఆయన నామనిస్తాడు. యెహోషువ ఎందుకు జన్మించాడు అంటే అక్కడ యుద్ధములు చేసి ఆ యుద్ధ రంగములో సర్వశక్తిమంతుడి కృప ద్వారా జయము పొందుతూ ఆ కానానుని స్వతంత్రించుకోవడానికి అందుకోసం జన్మించాడు యెహోషువ. మోషే కూడా అందుకే జన్మించాడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును బయటకు తీసుకుని రావడం కోసమే జన్మించాడు. నీ జన్మ ఈ లోకములో వాళ్ళ వలె కాదు.
లోకములో అనేక మంది పాపాలు చేయడం కోసం జన్మించారు, అబద్ధాలు ఆడటం కోసం జన్మించారు, మోసాలు చేయడం కోసం జన్మించారు, వ్యభిచారాలు చేయడం కోసం జన్మించారు, చంపుకోవడానికి జన్మించారు, దోచుకోవడానికి జన్మించారు, అగత్యాలు చేయడానికి జన్మించారు, చెడిపోవడానికి జన్మించారు, పాడైపోవడానికి జన్మించారు. కానీ నువ్వు జన్మించింది మాత్రము నీవు ఎందుకు పుట్టావనంటే ఆయన వలె నువ్వు జీవించడం కోసమే, ఆయన కార్యాలు నెరవేర్చడం కోసమే. అంతేకాదు ఆయనకు అసాధ్యమైందేమీ లేదని నీ జీవితంలో తెలుసుకోవడం కోసం నీ జన్మించావు. ఆయన నామములో హల్లెలూయా. చూడండి, అబ్రాహాము ఎందుకు జన్మించాడు అంటే అబ్రాహాము గారు సర్వశక్తిమంతునికి అసాధ్యమైంది ఏమీ లేదని అని అంత గొప్ప సర్వశక్తిమంతుని తెలుసుకోవడం కోసమే అబ్రాహాము గారు జన్మించాడు. అందుకని అబ్రాహాము గారు తన జీవితంలో ఈయన ఎంత గొప్ప సర్వశక్తిమంతుడా, మత్స్యమైన శరీరముని అనగా నశించిపోయేటువంటి ఈ యొక్క ముసలి శరీరాన్ని ఎవరి శరీరంగా మార్చాడు. ఈయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మోషే కాలంలో కూడా బండ నుండి నీరు రప్పించాడు. ఈయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మోషే తెలుసుకున్నాడు. నీవు కూడా ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి, నీ తండ్రి ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవడానికే, నువ్వు సేవించిన సృష్టికర్త ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికే, అందుకనే నిన్ను ఆయన జన్మింపజేశాడు. ఐగుప్తు దేశంలో ఎందుకు పుట్టించాడు వాళ్ళని? ఎవరిని? ఇశ్రాయేలుని. ఎందుకు యోసేపు కాలంలో అక్కడికి వెళ్ళిపోయారు? అక్కడ ఇంకా ఎందుకు పుట్టారు చాలామంది అనంటే ఐగుప్తులో సేవించేటువంటి ఆ దేవతల కంటే నేను గొప్పవాడుని, శక్తిమంతుడు నా ప్రజలు తెలుసుకోవాలి. నా బిడ్డలకు నా ప్రేమ ఏంటో తెలియాలి, నా కనికరం అంటే ఏమిటో తెలియాలి, నేను ఎలా క్షమించేవాడో తెలియాలి, నేను ఎలా ప్రాణం పెట్టేవాడో తెలియాలి, ఏమండి ఎలా మహిమ శరీరంగా మార్చేవాడో తెలియాలి అనే దానికోసమే ఆయన నిన్ను జన్మింపజేశాడు. ఆయన కోసం నిన్ను పుట్టించుకున్నాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. నీవు పిల్లలను కంటున్నావు, దేనికి కంటున్నావు? నీకు నీ కుటుంబములో నీకు లోబడి వాళ్ళు నీ వలె జీవించాలని, వాళ్ళు ఈ లోకంలో నీ పిల్లలుగా ఉండాలని. అంతేగాని నువ్వు పిల్లలను కనేసి పక్క వాళ్ళకు ఉపయోగపడాలని కాదు, అంటే లోకంలోని వారికి ఉపయోగపడాలని కాదు, సాతానుకు ఉపయోగపడాలని కాదు. అలాగే సర్వశక్తిమంతుడు కూడా నిన్ను ఎందుకు కన్నాడు అంటే, కనడం అనగా ఆయన వాక్యంలోనే నిన్ను బయటకు తీశాడు. అందుకనే ఆయనకు మనం జన్మించాం. కాబట్టి నిన్ను ఎందుకు ఆయన కన్నాడు అంటే సాతానుకు ఉపయోగపడాలని కాదు, దయ్యానికి ఉపయోగపడాలని కాదు, అపవాదికి ఉపయోగపడాలని కాదు, నీవు ఆయన కోసం ఉపయోగపడాలని. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని లోకములో పాపుల వలె లోకములో ఏదో గొప్పవాళ్ళు అయిపోయి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని లోకములో మిగతా వాళ్ళు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించి నశించిపోవడం కోసం కాదు, నీవు ఆయనతో ఆ రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆయన నామమునిస్తాడు. చాలామంది అంటారు, చాలామంది లోకంలో అంటూ ఉంటారు, నీకు వారసులు ఎవరు లేరా అని అంటారు చాలామంది. ఇలారా అలాగే ఈ లోకములో నువ్వు పిల్లలను వారసులుగా కలిగి ఉండొచ్చు, కానీ సర్వశక్తిమంతుడు కూడా ఆయన యొక్క పిల్లలు ఆయనకు వారసులై ఉన్నారు. ఆయన నామమునిస్తాడు. ఆ దేశానికి ఆ రాజ్యానికి ఎవరు వారసులు చెప్పండి? ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. కొంతమంది మొన్న కావిడ అంటుంది, మాకు 4 ఆడపిల్లలే, వారసులు ఎవరు లేరు, మాకు ఎవరు లేరండి మగ పిల్లలు మాకు అను. అమ్మ నువ్వు ఆయన నమ్ముకో, ఇది తాత్కాలిక, దీనికి కాదు కావాల్సింది, దీనికి ఆడపిల్లని మగ పిల్లని అది కాదు, దానికి వారసులు అవ్వాలని చెప్పాను. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో కాదు, ఈ లోక సంబంధం వాటికి కాదు, లోక సంబంధమైనటువంటివి తాత్కాలికమైనటువంటివి. అందుకనే పిల్లల నిన్ను ఎందుకు ఆయన పుట్టించాడంటే ఈ సమయంలో నీవు ఈ తెల్లవారుజామున వేకువ నక్షత్ర వర్తమానం వినడం కోసం పుట్టించాడు. ఆ కాలంలో అపోస్తలుని పౌలుని లేకపోతే 7 సంఘాలు 7 దూతలు వాళ్ళని ఎందుకు పుట్టించాడనంటే వాళ్ళు లోకమును సువార్త ప్రకటించడం కోసము ఆ విధంగా వాళ్ళని జన్మింపజేశాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వే ఎందుకు నిన్ను జన్మింపజేశాడనంటే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి.
ఆయన నామస్తం. ఈ లోక రాజ్యాలు స్వతంత్రించుకోవడం కాదు. ఆయన యెహోషువ కాలంలో వారు కానాను దేశాన్ని, వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. ఇప్పుడైనట్లయితే మనకు వాగ్దానం చేయబడిన రాజ్యం ఉంది. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము, దీన్ని స్వతంత్రించుకోవాలి. నీతిని స్వతంత్రించుకో, సమాధానాన్ని స్వతంత్రించుకో, పరిశుద్ధాత్మ ఆనందాన్ని స్వతంత్రించుకుంటే నీవు ఆ ఆత్మ సంబంధమైన నూతన ఏదైనా నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆయన నామస్తం. ఎందుకంటే అది ఆ యొక్క ఆదాము లేకపోతే అవ్వ యొక్క అవిధేయత వల్ల ఆ ఏదోను పోయింది. మరలా ఈ నూతన ఏదేను రాబోతా ఉంది. ఆ ఏదోనుని స్వతంత్రించుకోవాలి. అందుకనే ఆ ఏదోను స్వతంత్రించుకోవాలంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం ఉంటేనే స్వతంత్రించుకోగలుగుతాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పుట్టడానికి ఒక సమయం కలదు. నిన్ను ఆయన పుట్టించడంలో ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచనతో. ఇక అర్థమవుతుందండి. చాలామంది ఇప్పుడు సర్వశక్తిమంతుడు ఉన్నాడు అనుకోండి, ఆయన భూమి మీదకి రావడం విషయంలో ఒక ఆలోచనతో వచ్చాడు. ఆయన ఈ ప్రజల పాపంలో నశించిపోతున్నారు, వాళ్ళకి నేను ప్రాణం పెట్టాలని ఒక ఆలోచనతో వచ్చాడు ఆయన. మీకు అర్థమవుతుందండి. యెహోషువని ఏమండి లేకపోతే మోషేని పుట్టించడంలో ఆయన ఒక ఆలోచనతో పుట్టించాడు. ఆయన ఒక ఆలోచన నెరవేర్చడానికి పుట్టించాడు. ఆలోచన ఏమిటంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ని బయటికి తీసుకొని రావడం కోసము, ఆ యొక్క ప్రణాళిక నెరవేర్చడం కోసము మోషేని పుట్టించాడు. ఆ తర్వాత కానానులోకి చేర్చడం కోసము యెహోషువను పుట్టించాడంటే సర్వశక్తిమంతుని యొక్క వాగ్దానములు లేకపోతే ఆయన ఆలోచనలు నెరవేర్చడం కోసం పుట్టించాడు. ఆయన నామస్తోత్రం. మిగతా వాళ్ళందరూ ఎందుకు పుట్టారో తెలియదు వాళ్ళకి, లోకంలో వాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు విరోధులుగా జీవించడం కొరకు పుట్టారు. సాతాను యొక్క ఆలోచనలు నెరవేర్చడం కోసం పుట్టారు వాళ్ళు. అపవాది యొక్క ఆలోచనలు నెరవేర్చడం కోసం పుట్టారు వాళ్ళు. నిన్నైతే ఆయన ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఉన్నారు. ఎందుకు పుట్టాడు చెప్పండి? పుట్టడంలో సర్వశక్తిని ఉద్దేశం ఆయన నామం కోసం ఎలా శ్రమలు అనుభవించాలో, బాధలు అనుభవించాలో, ఎన్ని కష్టాలు అనుభవించాలో, దానిని బట్టి ఎలాగా ఆ యొక్క సువార్త ప్రకటించాలో మనకి ఈనాడు ఒక మాదిరిగా ఉండడం కోసమే ఆనాడు ఆ యొక్క అపోస్తలుడైన పౌలును పుట్టించాడు ఆయన. అంతేగాని మిగతా వాళ్ళలాగా బాగా తినేసి ఏమండి తిరగడానికి కాదు, లేకపోతే బాగా సంపాదించుకొని ఏమండి హాయిగా చక్కగా తినేసి బ్రతకడానికి కాదు. ఈ లోకంలో స్థిరపడిపోవడం కోసం కాదు నువ్వు పుట్టింది. ఈ లోకంలో నువ్వేవేవో ఒక గొప్ప ధనవంతుడు అవ్వాలని కాదు నువ్వు పుట్టింది. ఇక్కడ నువ్వెందుకు పుట్టావనంటే ఆయన యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పుట్టుటలో ఒక ఉద్దేశం, నీవు పుట్టడంలో కూడా ఆయన ఒక ఉద్దేశంతో నిన్ను పుట్టించాడు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు లేరు ఏమండి, పిల్లలు లేరు పుట్టేశారు. ఎందుకు పుట్టారు? పిల్లలు కావాలని ఒక ఆశతో పిల్లల్ని కన్నారు. సర్వశక్తిమంతుడు ఉద్దేశం అలా కాదు. ఇప్పుడు మనము ఇస్సాకు విషయంలో మనం చూస్తే, ఇష్మాయేలు చూస్తే ఇష్మాయేలుకి ఏం జరిగింది? పిల్లలు కావాలా, పిల్లలు లేరు అని శారా ఒకటే గొడవ. అందరు కూడా గొడ్రాలు అంటున్నారు. కాబట్టి ఏదో ఒక బీరకాయ ఉంటే బాగుంటుంది, ఎవరొకరు ఉంటే బాగుంటుంది. నాకు ఎలా పుట్టలేదు కాబట్టి అది ఆ దాసి ఉంది కదా, ఆ దాసితో వెళ్ళు, అప్పుడు పిల్లలు పడతారు. ఆ విధంగా నేను అలా చక్కగా పెంచుకుంటా, అల్లారు ముద్దుగా చూసుకుంటా ఉంటాను. మంచి బట్టలు వేస్తుంటాను, చక్కగా తలదూతాను, చక్కగా బూట్లు వేస్తాను, అలా ఇలా రోడ్డు మీద తీసుకెళ్తూ ఉంటాను, చక్కగా అటు ఇటు తిప్పుతూ ఉంటాను. ఓహో అప్పుడు నాకు ఇదంతా పోద్ది అంటే ఇక్కడ ఒక ఉద్దేశంతో కాదు. పిల్లల్ని ఇలాగ కని జాగ్రత్త చూసుకోవాలా, తలదూకోవాలా, మంచి బట్టలు వేసుకోవాలా, బడికి పంపాలా, బాగా చదివించుకోవాలా, నాతో పాటు ఇలాగ బండి మీద అటు ఇటు తీసుకెళ్ళాలా, ఆ ఉద్దేశంతో అది లోక సంబంధమైన ఉద్దేశమే. లోక సంబంధమైన అలాంటి ఆశలతో, లోకాశలతో శారా ఏం చేసిందనంటే అలాగ కుమారుడు కావాలని ఈ విధంగా ఎవరిని
అంటే శరీరేచ్ఛల మూలంగా పుట్టినవాడు ఎవరు చెప్పండి? ఇష్మాయిలు. మీకు అర్థమైందా? అంటే సర్వశక్తిమంతుడు ఒక ఉద్దేశ్యముతో ఇస్సాకు పుట్టాడు. ఎందుకు? ఒక ఉద్దేశం. ఇక్కడ ఇందాక పిల్లలు లేరు వాళ్ళు చూసుకుంటూ ఉండడానికి, పెంచుకుంటూ ఉండడానికి, ఎత్తుకొని తిరగడం ఉండడానికి బాగుంటుంది కదా. పిల్లలు ఉంటే ఇంట్లో చక్కగా ఏదో అల్లరిగా ఉంటే ఇంట్లో సందడిగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో పుట్టినోడు ఎవరు చెప్పండి? ఇష్మాయేల్. మీకు అర్థమైందా? అందరూ ఆ బట్టలు కొని తొడిగేస్తున్నారు. నేను కూడా అలా తొడిగేస్తాను. నాకేమైనా బట్టలు తొడుగుదామంటే పిల్లలు లేకపోయా, తల తొడుగుదామంటే పిల్లలు లేరు కదా, అన్నం కలిపి ముద్దలు పెడదామంటే పిల్లలు లేరు కదా, బయటకల్లా తిప్పుకొని తీసుకొద్దామంటే పిల్లలు లేరు కదా అనుకొని ఈ ఆశల కోసమై ఇష్మాయేలుని కన్నారు. సర్వశక్తిమంతుడు నీకు ఆ ఇస్సాకుని ఇచ్చాడనంటే, ఇస్సాకు జన్మించాడనంటే ఇలాంటి ఏదో లోకాశలు ఆడి మీద రుద్దడానికి కాదు. ఆడ ఐఏఎస్, డాక్టరో, కలెక్టరో, ప్రొఫెసరో ఏదేదో చేసేసి ఆ విధంగా ఏదో లోకమంతా ఆడి మీద రుద్దడానికి కాదు. ఇస్సాకుని జన్మింపజేయడములు, పుట్టించడములు, శారా యొక్క గర్భం తెరవడములు. మీకు అర్థమవుతుందండి? మీదటికి ఏమండి శారా కుమారుని కంటదని చెప్పడములో సర్వశక్తిమంతునికి ఉద్దేశం ఆ కుమారుని పట్ల ఉంది. అంటే జన్మించడంలో ఆయన ఉద్దేశం ప్రకారం జన్మించితేనే అది నిజమైనటువంటిది. ఆయన నామనిష్టం. హల్లెలూయా. ఏ ఉద్దేశం అనంటే అబ్రహాము గారికి గొప్ప జనాంగాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన ఆలోచన నెరవేర్చబడాలనంటే ఆయన ఉద్దేశం ప్రకారముగానే గొడ్రాలు యొక్క గర్భమును తెరిచి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆయన. ఇప్పుడు ఇస్సాకు, అబ్రాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఆ తర్వాత ఇజ్రాయిల్ వచ్చేసారు. 12 గోత్రాల జనులు వచ్చారు. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుడి ఉద్దేశం ఏంటి? ఆ వాగ్దానం నెరవేర్చాలని ఉద్దేశం. ఏ వాగ్దానం అది? అబ్రాము, నువ్వు లెక్కించగలిగితే లెక్కించయ్యా, ఇదిగో చూడు నక్షత్రాలు చూడు, అదిగో ఇసుక చూడు, ఎడారి ప్రాంతం ఇసుక చూడు, అలాగ నీకు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాను కదా. ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన కొంత నీ కుమారుని అనుగ్రహిస్తాను. వాగ్దానం మూలంగా పుట్టినవాడు ఇస్సాకు. శరీరేచ్ఛలను బట్టి మనకు కూడా కుమారుడు ఉంటే బాగుంటుంది, మనకు కూడా కూతురు ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఉంటే బాగుంటుంది అని శరీరేచ్ఛలను బట్టి, మీకు అర్థమవుతుందండి? శరీరేచ్ఛలను బట్టి పుట్టినవాడు ఇష్మాయేలు. అందుకనే శరీర రీతిగానే బ్రతికాడు, శరీరేచ్ఛల ప్రకారం నడిచాడు. అందుకనే ఆయన ఉద్దేశం ప్రకారం నువ్వు జన్మించావు అనుకోండి, ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. శరీరేచ్ఛల ప్రకారం పుట్టాడు అనుకోండి, ఆయన ఉద్దేశం ప్రకారం నడువులేక శరీరేచ్ఛల ప్రకారం లోకాచ్ఛల ప్రకారం నడుస్తూ ఉంటాడు, లోకాపేక్షల ప్రకారం నడుస్తూ ఉంటారు. అందుకని చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళు పుట్టేశారు, మా అబ్బాయికి అండి 4 పిల్లలండి, చిన్న అబ్బాయికి అండి 3 పిల్లలండి, ఏమండి మా కూతురుకండి 5 పిల్లలండి, చాలామంది బంధువర్గం అండి మాది, అందరూ కూడా శరీరేచ్ఛలు పుట్టినోళ్ళే. అందుకని శరీరేచ్ఛల ప్రకారమే జీవిస్తూ ఉంటారు. వాళ్ళు వాగ్దానం మూలంగా పుట్టినవారు కాదు. ఇక్కడికి ఎవరు వస్తారనండి, ఈ వర్తమానం దగ్గరికి ఎవరు వస్తారనండి, ఆ వాగ్దానం మూలంగా పుట్టినవారు ఇక్కడికి వస్తారు. ఆయన నమ్మనిస్తారు. ఏ వాగ్దానం చెప్పండి? మీకు వేకో చుక్కనిస్తాను, ఏమండి ఇదిగో మీరు ఆ రాజ్యంలోనికి ఇలా పెండ్లి విందుకు వస్తారు, ఆయన రాజ్యంలో సదా ఉంటారని వాగ్దానం చేశాడు ఆయన. ఆ వాగ్దానంలో పొందుకోవడం కోసము, నెరవేర్చడం కోసము, అంటే ఈ లోకం ఉంటే నేను తీసుకెళ్తానని వాగ్దానం చేశాను. ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసము ఎవరినైతే పుట్టించుకున్నాడో వాళ్ళే ఈ వర్తమానం దగ్గరికి వస్తారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. శరీరేచ్ఛల ప్రకారం పుట్టినోడు ఇక్కడికి రాడు. ఇష్మాయేలు వచ్చాడా? రాలేకపోయాడు.
ఇష్మాయేలు వచ్చాడా? రాలేదు. అబ్రహాం సర్వశక్తుని దగ్గరికి వచ్చాడా? రాలేదు. ఇస్సాకు మాత్రమే వచ్చాడు. అలాగా వాగ్దానం మూలంగా జన్మించిన వారే వస్తారు ఇక్కడికి. శరీరేచ్ఛలు బట్టి పుట్టినవారు రాలేదు. మత్స్య సంఘాలు ఉన్నారు, వాళ్ళు శరీరేచ్ఛలు బట్టి పుట్టినవారు. మీకు అర్థమవుతుందా? శరీరేచ్ఛలు బట్టి పుట్టినవారు. అందుకని శరీరానుసారంగా నడుస్తూ ఉంటారు. శరీర ఆశలను బట్టి నడుస్తాడు. శరీరం యొక్క ఆశలు ఏమంటే మంచి బట్టలు ఉంటే బాగుంటుంది, అందంగా కనపడితే బాగుంటుంది. ఏమండి ఆవిడ మంచి చుట్టు ఉంది, నాకు కూడా అలా ఉంటే బాగుండు. ఆవిడ చక్కగా పెద్ద చుట్టు ఉంది, ఆవిడ ఏ కొబ్బు పెడితే ఆ కొబ్బు పెడతా ఉంది, నాకు కూడా అంత చుట్టు ఉంటే బాగుండు. మన ఆశలన్నీ ఆ విధంగా ఉంటుంది. ఆవిడ చాలా అందంగా ఉంది, నేను కూడా అలాగే ఏమి రాసుకుంటే బాగుంటే నేను కూడా అలా ఉంటాను. ఈ శరీరేచ్ఛలు అంటారు అన్నమాట ఇవన్నీ. అలాగే మా పిల్లలు కూడా అంతే, శరీరేచ్ఛలు అంటారు, లోకాశలు. ఆ శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకు కాదు నువ్వు జన్మించింది. శరీరానుసారులు శరీరేచ్ఛల ప్రకారం నడుస్తూ ఉంటారు. నీవేం చేస్తావంటే నీ కోసం ఆయన ఏం వాగ్దానం చేశాడు నీకు తెలుసు. ఏ కొచ్చుకొని వాగ్దానం చేశాడు అర్థమవుతుంది. ఎక్కరమనే స్వరం ఉంది, బోరధ్వని. దీనికోసం నువ్వు జన్మించావు. ఈ వాక్యం వినడానికి నువ్వు జన్మించావు. ఈ వాక్యాన్ని నెరవేర్చడానికి జన్మించావు. ఆయన ఆ ఉద్దేశంతో జన్మింపజేశాడు. నిన్ను నీ తల్లి గర్భంలో ఏం చేశాడు చెప్పండి? సృష్టించాడు ఆయన. ఒక వస్తువును తయారు చేయడంలో, ఒక వస్తువును సృష్టించడంలో ఒక ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు కుర్చీ తయారు చేస్తున్నాడు అనుకోండి, ఎందుకు తయారు చేస్తున్నాడు అంటే కూర్చోడానికి. ఒక ఉద్దేశం ఉందా లేదంటారా? ఆ ఉద్దేశం ఏంటంటే అది కూర్చోడానికి ఉపయోగపడే కుర్చీలాగా ఉండాలని దాన్ని చెక్కుతూ ఉంటారు. కాబట్టి ఆయన మూలంగా పుట్టావు నువ్వు, ఆయన కోసం పుట్టావు నీవు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం కోసం పుట్టావు నువ్వు, ఆయన కార్యాలు నెరవేర్చడం కోసం పుట్టావు. ప్రార్థనలు ఎన్ని పనులు ఉన్నా సరే నువ్వు మానుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రార్థించడానికి పుట్టావు. మీకు అర్థమవుతుందండి? అలాగా నువ్వు ఆయన కోసం జన్మించావు కాబట్టి ఆయన వాక్యం పాటించడం కోసం వచ్చేస్తున్నావు. మీకు అర్థమైందా? ఆరాధించడానికి పుట్టావు, ఆరాధిస్తున్నావు. పాటలు పాడడానికి పుట్టావు, పాటలు పాడుతున్నావు. నువ్వు పుట్టుకది. మీకు అర్థమవుతుందండి? నీ పుట్టుక. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, వెలుగుని ఇవ్వడానికి సృష్టించబడ్డాడు. అతని స్వభావం ఏంటి? వెలుగునే ఇస్తుంటాడు. చంద్రుడు ఉన్నాడు, సూర్యుని యొక్క వెలుగుని మరలా ప్రకాశింపజేయడం కోసము చంద్రుడు సృష్టించబడ్డాడు. ఆ వెలుగునే ఇస్తూ ఉంటాడు. మామిడి చెట్టు ఉంది, మామిడికాయలు ఇవ్వడానికే సృష్టించబడింది. జామ చెట్టు ఉంది, జామకాయలు ఇవ్వడానికే సృష్టించబడింది. నీవు కూడా ఎందుకు సృష్టించబడ్డావు అంటే ఆయన ఆరాధించడానికి, ఆయన పాటలు పాడడానికి, అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించే బిడ్డవుగా ఉండడం కోసం ఆయన గమనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండడం కోసం, ఆయన కోసం నువ్వు పుట్టావు. కాబట్టి నిన్ను ఆయన పుట్టించడంలో ఒక ఉద్దేశంతో పుట్టించాడు. ఆయన ఇస్సాకుని ఎలాగ ఉద్దేశం కలిగి పుట్టించాడు? ఏమండి, దానియేలును ఒక ఉద్దేశంతో పుట్టించాడు. అలాగే యోహానును ఒక ఉద్దేశంతో పుట్టించాడు ఆయన. ఆయన ముందుగా మార్గం సరళం చేయడం కోసం పుట్టించాడు ఆయన. అంటే ఆయన కార్యాల కోసం పుట్టించుకున్నాడు, ఆయన స్వార్థ కోసం పుట్టించుకున్నాడు, ఆయన పరిచర్య చేయడం కోసం పుట్టించుకున్నాడు, ఆయన పనులు చేయడం కోసం నిన్ను పుట్టించుకున్నాడు ఆయన. అంతేగాని మిగతా వాళ్ళలా కాదు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? శరీరేచ్ఛలతో జీవిస్తూ ఉంటారు. ఏమండి, శరీర ఆశల ప్రకారం నడుస్తూ ఉంటారు. కాబట్టి సర్వశక్తిమంతుడు నిన్ను పుట్టించుకోవడంలో ఒక ఉద్దేశం ఉంది. అందుకనే శరీరం బట్టి కాదు. శరీరం బట్టి ఏం చేస్తారు? శరీరం బట్టి ఒక సంతానాన్ని, మనకి పిల్లలు ఉండాలి కదా, అది శరీరేచ్ఛ అంటారు. ఆ శరీరేచ్ఛ ప్రకారం పిల్లలకు అంటారు. వాళ్ళ పిల్లలు కూడా శరీరేచ్ఛ ప్రకారంగా నడుస్తూ ఉంటారు. కానీ నీవు అలా జన్మించలేదు. నీ పుట్టుక నువ్వు గమనించాలి. సూర్యుడు వెలుగునివ్వడానికి ఎలాగైతే సృష్టించబడ్డాడు, నీవు కూడా అంటే సూర్యుడు వెలుగునివ్వాలని ఉద్దేశంతో సృష్టించాడు సూర్యుడిని. మామిడి చెట్టుని మామిడికాయలు ఇవ్వాలని ఉద్దేశంతో సృష్టించాడు. నిన్ను కూడా సృష్టించడంలో ఆయన ఒక ఉద్దేశంతో సృష్టించాడు, ఒక ఆలోచనతో సృష్టించాడు. నీ పట్ల
నీ ఒక ఆలోచన కలిగి ఆయన ఆలోచనలు నెరవేర్చేటువంటి ఒక వస్తువుగా నిన్ను సృష్టించుకున్నాడు. ఆయన నామనిష్టం. ఆయన ఆలోచనలు నెరవేర్చడము, ఆయన ఆలోచనలే ఆయన వాక్యం. ఆ వాక్యం నెరవేర్చడం కోసం, ప్రార్థించడం కోసం, ఆరాధించడం కోసం, నీ శరీరం మార్పు చెందడం కోసం, ఆయన వాక్యం కోసం నిలబడడం కోసం, పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా జీవించడం కోసం నిన్ను ఆ విధంగా ఒక ఉద్దేశంతో ఆయన పుట్టించుకున్నాడు. అంతేగాని లోకంలో వీళ్ళు బాగా పాపాలు చేయాలి, ఈ లోకంలో అన్యాయం చేయాలి, ఈ లోకంలో వీళ్ళు తాగుబోతులు అవ్వాలి, ఈ లోకంలో వీళ్ళు తిరుగుబోతులు అవ్వాలి, ఈ లోకంలో చెడ్డోళ్ళు అవ్వాలి, దురాలోచన కలిగిన వాళ్ళు అవ్వాలి, వీళ్ళు గర్విష్ఠులు అవ్వాలి, అలాగా అయిపోవాలనే ఉద్దేశంతో మనం సృష్టించలేదు. ఆరంభం నుండి కూడా మంచి ఉద్దేశంతో సృష్టించాడు ఆయన. సర్వశక్తిమంతుడు చెడ్డ ఉద్దేశంతో సృష్టించలేదు. కానీ సాతానుడు ఏం చేశాడంటే వంకరతనం చేశాడు. సాతానుడి ఉద్దేశం ఎప్పుడు తప్పే. వాడు తప్పుడు ఉద్దేశంతో సర్వశక్తిమంతునికి విరోధమైన సంతానాన్ని తీసుకురావాలని, సర్వశక్తిమంతుని బిడ్డలని భక్తి చేయనీయకుండా, ప్రార్థన చేయకుండా, మందిరానికి వెళ్ళనివ్వకుండా, ప్రార్థించనివ్వకుండా, ఆయన ఆరాధించనివ్వకుండా, ఆయన మాట ప్రకారం నడవనివ్వకుండా అడ్డగించడం కోసం, ఆటంకపరచడం కోసం సాతానుడు ఏం చేశాడంటే దుష్టాలోచన కలిగి అవ్వని మాయమాటల్లో పెట్టి, చక్కెర మాటల్లో పెట్టి, ఆమెను వశపరుచుకొని, ఆమెను లొంగ తీసుకొని, తన దారిలోకి తెచ్చుకొని, తన మాటల్లోకి తెచ్చుకొని, ఆమెను ఏం చేశాడనంటే లొంగ తీసుకొని ఆమెను కూడుల ద్వారా వీడు కయ్యూనైనటువంటి దుష్టుడు పుట్టుకొచ్చాడు. ఆడేం చేశాడు? వాడి పని ఏంటి చెప్పండి? సాతానుడు యొక్క ఉద్దేశము ద్వారా, తప్పుడు ఆలోచన ద్వారా జన్మించాడు కయ్యూను. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే సాతానుడి ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. అటు సాతానుడి ఉద్దేశం ప్రకారం పుట్టాడు కాబట్టి, సర్వశక్తిమంతుని ఉద్దేశం ప్రకారం జన్మించిన వాడిని ఏం చేస్తున్నాడనంటే ఆ ఏబేలుని ఏం చేస్తున్నాడు చెప్పండి? హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, శ్రమ పెడుతున్నాడు. చివరికి ఏం చేశాడు చెప్పండి? చంపేశాడు. మీకు అర్థమైందా? అందువలన సాతాను యొక్క సంతానం ఉన్నారు, సర్వశక్తిమంతుని యొక్క సంతానం ఉన్నారు. అందుకని నీవు పుట్టావనంటే సర్వశక్తిమంతుని యొక్క ఉద్దేశము నెరవేర్చుట కొరకు నేను పుట్టించుకున్నాను. అది ఆ ఉద్దేశాన్ని నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆయన ఉద్దేశం నీ పట్ల ఉంది కాబట్టి నీకు తెలుసు. నా పట్ల ఆయన ఉద్దేశం ఉందని నీకు తెలుసు. ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, నా పట్ల ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో నాకు తెలుసు. మీకు అర్థమైందా? వేకు నక్షత్రం గురించినటువంటి దాని గురించి మోషే ఉన్నాడు. మోషేకి తెలుసు సర్వశక్తిమంతుడు తన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో మోషేకు తెలుసు. అందుకనే ఆ ఉద్దేశమును నెరవేర్చుట కొరకై, సర్వశక్తిమంతుని కొరకై ఆ యొక్క ఐగుప్తు దేశంలో అతడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, ఏమొచ్చినా కానీ ఆ ఉద్దేశం నెరవేర్చుట కొరకై ఆ నిందలను గొప్ప భాగ్యముగా ఎంచుకొని అతడు ఆ ప్రజలతో శ్రమలు అనుభవించు కలగబో బహుమానం మీద దృష్టించి ఆ విధంగా ముందుకెళ్ళిపోయాడు ఆయన నామనిస్తాం. అందువల్ల నీకు కూడా ఆయన ఉద్దేశం నీ పట్ల ఏమిటో నీకు తెలుసు. ఏమిటనంటే నిన్ను ఆయన రాబో గుర్తును రక్షించాలని ఒక ఉద్దేశంతో ఉన్నాడని నీకు తెలుసు. కాబట్టి నీవు ఆ రక్షణ పొందడం కోసమై, ఆ రక్షణ పొందడం కోసమై ఉగ్రతను తప్పించుకొని ఆయన కలుసుకుంటానని నీకు ఆయన ఉద్దేశం ఏంటో నీకు తెలుసు. ఈ వర్తమానం ద్వారా నీకు తెలుసు. కాబట్టి ఆయన ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడడం కోసమై నీవు కూడా ఏం చేస్తావు? ఆయన కోసం దేన్నైనా విడిచిపెడతావు, ప్రాణాలైనా విడిచిపెడతావు. లేకపోతే శ్రమలైనా, కష్టాలైన, నిందలైనా, ఏదైనా సరే నాకు ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నీ పట్ల ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో నీకు తెలుసు కాబట్టి నువ్వు నిలబడతావు. ఆయన నామనిస్తావు. మిగతా వాళ్ళు ఎందుకు నిలబడలేకపోతున్నారు? శోధనలు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎందుకు వాక్యం కోసం నిలబడుతున్నారంటే వాళ్ళు సర్వశక్తిమంతుడు ఏ ఉద్దేశంతో వాళ్ళని పుట్టించాడో వాళ్ళకి ఆ ప్రత్యక్షత లేదు, ఆ బయలుపాటు లేదు. ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు అసలు. మెయిన్ మీకు అర్థమవుతుందండి? వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళు కనుక బయలుపాటు అయినట్లయితే, తెలిసి ఉన్నట్లయితే, ఆ ఉద్దేశం సర్వశక్తి ఉద్దేశం తెలిసి ఉన్నట్లయితే ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తూ ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉంటారు. ఆయన
ఆ ఉద్దేశం తెలియనప్పుడు నువ్వు ప్రార్థన రాలేను. ఇది సత్యమని చెప్పండి, అర్థం కాదు వాడు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఆ శరీరేచ్ఛలు నెరవేర్చు. అందుకని ఇష్మాయేలు ఎలా పుట్టాడో చాలామంది ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అలాంటి. ఎందుకంటే వాగ్దాన మూలంగా జన్మించిన వారు కాదు. నువ్వైతే వాగ్దాన మూలంగా జన్మించావు. ఎందుకంటే వాగ్దానం చేశాడు ఆయన. ఆ వాగ్దానాన్ని అంటే ఇదిగో నేను అబ్రాహాముకు ఒక సంతానాన్ని ఇస్తానని, వేకువ చుక్కనిస్తానని వాళ్ళు ఆ వేకు నక్షత్రము ద్వారా వాళ్ళు ఆ తెల్లవారుజామున బోరధ్వని ద్వారా ప్రదార్థ శబ్దము ద్వారా మృతులు సజీవులు లేపబడతారని ఆ వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కోసం నిన్ను పుట్టించుకున్నాడు. నీకు అర్థమైందా? అంటే నీ పట్ల ఉద్దేశం ఉంది. ఆయన సర్వశక్తిమంతుని ఉద్దేశం. ఆ ఉద్దేశం కోసమే నిన్ను పుట్టించాడు. కానీ ఇష్మాయేలు అలా పుట్టలేదు. ఇస్సాకు సర్వశక్తిమంతుడు ఒక ఉద్దేశం కలిగి ఇస్సాకు జన్మించాడు. ఏమిటది? ఇస్సాకు ద్వారా ఇంకా సంతానం రావాలని, 12 గోత్రాలు రావాలని, ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకోవాలని ఆ ఉద్దేశం సర్వశక్తిమంతుడు కలిగి ఉండి అతడు పుట్టించాడు. అంటే ఒక ఆలోచనతో కలిగి చేసి సృష్టించాడు ఇస్సాకుని. ఇష్మాయేలు అలా పుట్టలేదు. మరలా చెప్తున్నాను వినండి. ఇష్మాయేలు శరీరేచ్ఛలను బట్టి, అంటే మనకు పిల్లలు లేరు, పిల్లలు ఉంటే మనకు బాగుంటుంది, పక్క వాళ్ళందరికీ ఉన్నారు, మనకు కూడా ఉంటున్నారు, బాగుంటుంది అని పిల్లలు కావాలని కోరికను బట్టి పుట్టాడు ఇష్మాయేలు. అందుకని అతడు ఏం చేస్తున్నాడు అంటే వాగ్దానం మూలంగా జన్మించినోడు కాదు. అందుకని వాగ్దానం మూలంగా జన్మించినట్లయితే అప్పుడు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన సంతానం ఇష్మాయేలు నుండి వచ్చేవాళ్ళే. కానీ ఆ వాగ్దానం మూలంగా జన్మించకుండా శరీరేచ్ఛల ప్రకారము జన్మించండి, శరీర రీతిగా రోగరీతిగా బతకడానికి పుట్టాడు. లోకంలో అందరూ ఎందుకు కూడా చాలామంది పుడుతుంటారు. ఎందుకు పుట్టారు? మాకు పిల్లలు ఉండాలని అంటారు. కానీ వాళ్ళు వాగ్దానం మూలంగా జన్మించిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే శరీర రీతిగా నడుస్తూ ఉంటారు, లోకాశలతోటి, లోకాపేక్షలతోటి. ఈ శరీర ఆశలను బట్టి చాలా ఆశలు ఉంటాయి శరీరానికి. అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుందని ఆ ఆశలను బట్టి నడుస్తూ ఉంటారు లోకంలో మనుషులు. నీ ఉద్దేశము కాదు, కానీ ఆయన ఉద్దేశము నీ పట్ల నెరవేరాలని ఆయన నమ్ముస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రతి దానికి ఒక సమయము కలదు, ప్రతి ప్రయత్నమునకు కూడా ఒక సమయము కలదు. ప్రయత్నం చేసిన అవ్వదు, కానీ ఒక సమయం ఉంది. ఆ ప్రయత్నం ఫలించే సమయము ఆ సమయంలో అవుతుంది. ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఉగ్రతను తప్పించుకోవాలని ప్రయత్నం చేసే సమయం ఇది. ఆయన నమ్ముస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం ప్రకారమే ప్రతిది కూడా జరిగిస్తాడు. నువ్వు చింతించినంత మాత్రాన, నువ్వు బాధపడినంత మాత్రాన, ఆలోచించినంత మాత్రాన ఏమీ అవ్వదు. మీకు అర్థమవుతుందండి? పదే దేని గురించి నువ్వు ఆలోచించినంత అవ్వదు. ఏదైనా ఒకటి జరగాలంటే నీ చిత్తం, క్షమించండి, సర్వశక్తిని చిత్తం నీ పట్ల నెరవేరాలని అంటే నీవు నీ చింతలన్నీ కూడా ఆయనకు అప్పగించేసి, ఏమండి ఆయన ఉద్దేశం నీ పట్ల ఏమైనదో నీవు ఎరిగి ఆయన ఉద్దేశాలు నెరవేర్చుతూ ఉన్నప్పుడే ఏమండి అప్పుడు మిగతా ఆయన కూడా ఆయన చూసుకుంటాడు. ఆయన నమ్ముతాడు. హల్లెలూయా. ఆయన చిత్తం ఏమిటో నీకు తెలుసు. నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక దూత వలె ఉండాలని. నీ పట్ల ఆ ఉద్దేశం, నా బిడ్డలు నేను ఒక దూత వలె చూడాలి, రేపటి గురించి విచారించక, వెనక వాటిని మరచి ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి ఈ భూ సంబంధమైన దూతలుగా ఉండాలని ఒక ఉద్దేశ్యముతో నిన్ను సృష్టించాడు. నీ తల్లి గర్భములో రూపింపజేశాడు ఆయన నా మనసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన రూపము రూపించాడు. అందుకని ఇక్కడికి మనం ఎందుకు వస్తామంటే ఆయన మందిరానికి, ఎందుకంటే ఆయనే గొప్ప శిల్పకారుడు, ఆయన పరిశుద్ధాత్మ. ఆ శిల్పి ఏం చేస్తాడనంటే నిన్ను ఒక రూపంలోని చెక్కుతాడు. వాక్యము ద్వారా, వాక్యమే ఖడ్గము, వాక్యమే సుత్తి, వాక్యమే ఇది. దాని ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? నిన్ను నిత్యము ప్రార్థించేటువంటి ఒక రూపంలోని తీసుకొస్తుంటాడు ఆయన. మీకు అర్థమైందా? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము కలిగి
ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండేటువంటి ఒక రూపముని రావాలని. అందుకనే మందిరంలోనికి ఎందుకు రావాలంటే, మందిరం దగ్గర ఆయన సన్నిధిలోకి ఎందుకు రావాలంటే నువ్వు చెక్కబడడం కోసం రావాలి. ఎక్స్ట్రా నీదో ఏదో ఉంటుంది. మనం బ్రదర్ వాళ్ళు పనిచేసేటప్పుడు నేను చూస్తుంటాను, రాయి ఉందనుకోండి, ఎక్స్ట్రా ఏదో ఉందనుకోండి, టక్కుమని దాన్ని తీసి కొడతారు. దాన్ని ఏమంటారు, ఇనప తీసుకుని కొట్టేస్తారు. ఆ భాగం ఏదో మూలం సరిపోవట్లేదు, మూలను కొట్టేస్తారు. దానికి ఒక ఆకారం వస్తుంది, ఆకారాన్ని సెట్ చేస్తారు. మీకు అర్థమవుతుందా? ఒక రూపం వచ్చేస్తుంది. ఎక్స్ట్రా తీసేస్తారు. నీలో కూడా ఎక్స్ట్రా అంటే ఏమిటి చెప్పండి? ఎక్స్ట్రా అంటే ఎక్కువగా నీలో ఏదైనా ఒక లోకాశ ఉందనుకో, ఎక్స్ట్రా దాన్ని తీయగానే ఏమైపోతుంది చెప్పండి? లోకాశ లేని రూపం వచ్చేద్దాన్ని. మీకు అర్థమవుతుందండి? లేదా ఒక మూల లేదా గర్వం అనేది కొద్దిగా వాక్యం అనేది ఏం చేస్తాం, టక్ దాని నుండి ఆ గర్వం అనేది తొలగిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? తేనత్వం వచ్చేస్తుంది. అలాగా నీలో ఐక్య విచారాలు ఉన్నాయి అనుకోండి, ఒక మూల అలా ఉందనుకోండి, టక్కన వాక్యం ద్వారా కొట్టేస్తారు, ఐక్య విచారాలు పోతాయి. అంటే వాక్య వ్యతిరేకమైన ఒక రూపం రావాలంటే ఎక్స్ట్రా ఇవన్నీ ఉంటాయి, పనికిరాని అన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా తొలగించి ఇవన్నీ తీసేసేటప్పటికి మొత్తం కూడా అప్పుడు నీలో ఆయన యొక్క దూత రూపం అంటే ప్రేమ స్వరూపము, ఆ ఏంజల్స్ అనగా ఆయన్ని ప్రేమించేవి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేటువంటి, ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ రేపటి గురించి వెనక వాటిని మరిచి రేపటి గురించి ఆలోచించక ఏమండి ప్రస్తుతము నిత్యము స్తుతిస్తూ ఉండేటువంటి ఒక రూపంలోనికి తీసుకుంటారు. అందుకని పునరుద్ధానమందు దూతల వలె ఉంటారని ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, నీవు పుట్టడంలో ఒక ఉద్దేశం ఉంది. నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం నిన్ను పుట్టించుకున్నాడు. బైబిల్లో ఏలియాను అందుకే పుట్టించుకున్నాడు. ఏలియాను ఒక పని కొరకు పుట్టించుకున్నాడు. నీవు కూడా ఆయన పనుల కోసం నిన్ను పుట్టించుకున్నాడు. ఏలియాను ఆయన కలుగు చేయడంలో, సృష్టించడంలో ఆ సర్వశక్తిమంతుడు ఒక ఉద్దేశ్యంతో ఏలియాను పుట్టించాడు. ఆ ఉద్దేశం ఏమిటంటే ఆ యెజెబెలు యొక్క బోధలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి, అస్తారోతు బయలుదేవత ఇవన్నీ ఉన్నాయి. ఆ దుర్బోధలన్నీ కూడా ఖండించుట కొరకు, ఆ మనందరికి కూడా మాదిరిగా ఉండడానికంటే మనం కూడా ఏలియా వలె నిలబడితే, సంఘ శాఖలకు వ్యతిరేకంగా మనం కూడా రోషము కలిగి నిలబడితే, అన్య బోధలు అంటారు ఇవన్నీ కూడా, అన్య బోధలను కూడా వ్యతిరేకంగా మనం కూడా నిలబడితే ఆయన వలె మన శరీరం కూడా మారి పైకి వెళ్ళిపోద్దని మనకు మాదిరిగా ఉండడం కోసం అతడు జన్మించాడు. ఆయన నామనిస్తాడు. మన కోసం పుట్టారు, ఆయన కోసం పుట్టారు, లోకంలో వారి కోసం కాదు. నువ్వు లోకస్తుల కోసం పుట్టలా, నీవు నీ బంధువుల ఆలోచనలు నెరవేర్చడం కోసము, లేకపోతే మీ మాంగారు ఆలోచనలు నెరవేర్చడం, అంటే లోక సంబంధమని, మంచి అయితే నేను కాదంటలేదు, లేకపోతే అన్ని సంబంధమైనటువంటి ఆ యొక్క లోకస్తుల ఉద్దేశాలు నెరవేర్చడం కోసము, పాపుల ఉద్దేశాలు నెరవేర్చడం కోసము, సాతాను ఉద్దేశాలు నెరవేర్చడం కోసము, లోకములో వాళ్ళ పాపపు ఉద్దేశాలు నెరవేర్చడానికి నువ్వు పుట్టలేదు. నువ్వు జన్మించింది ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క వాక్యమును నెరవేర్చుట కొరకే నీవు పుట్టావు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తా ఉంది, పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. అందుకని శరీరానుసార్లు ఎక్కువ మంది ఉంటారు. పెనిమిటి లేని దాని పిల్లలు, వేశ్య పిల్లలు ఎక్కువ. రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క పిల్లలు ఎక్కువ. ఆమె యొక్క వేశ్య, దాని యొక్క పిల్లలు కూడా వేశ్యలే. అంటే వాళ్ళు కూడా రోమన్ క్యాథలిక్ బయటకు వచ్చిన తర్వాత కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చారు. వాక్యంలో లేని వాటిని ఏమండి కల్పించి, ఉన్న వాటిని తీసేసి ఆ విధంగా చేసిన సంఘాలన్నీ కూడా దాని పిల్లలే. అందుకనే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. అంటే మెస్సయ్య లేడు దానికి. మీకు అర్థమవుతుందా? మెస్సయ్య లేడు. ఎందుకంటే మెస్సయ్య మన పెనిమిటి. మనం బైబిల్లో చూసాం, యెషయా గ్రంథంలో మన భర్త ఆయనే పెనిమిటి కలిగిన దాని యొక్క పిల్లలు. అంటే పిల్లారా, ఆయన మన భర్త కాబట్టి మనం ఆయన పిల్లలు కొద్ది మంది ఆయన నమస్తాం. అందుకని దీనికంటే అదే ఎక్కువ మంది ఉంటారు. అర్థమవుతుందండి? 2 ఉన్నారనుకోండి మోషే కాలంలో, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి, లక్షల మంది ఉన్నారు. మీకు అర్థమైందా? ఏలియా దినాల్లో మీరు చూడండి, ఏలియా ఒక్కడే, తర్వాత ఏలీషా, కొద్దిమంది. ఆయన పిల్లలు ఎప్పుడంటే మెస్సయ్య కలిగిన వారు కొద్ది సంఘంగానే ఉంటారు, కొద్దిమందే ఉంటారు మెస్సయ్య కలిగిన సంఘం అంటే.
అందుకని అన్నాడు, ఎచ్చటిద్దరు ముగ్గురు కూడిందురు వారి మధ్య నేను అన్నాడు. కొద్ది మంది ఆయన సంతానం ఎప్పుడు కూడా. కానీ ఈ రోమన్ క్యాథలిక్ సంఘాన్ని చూడండి, మత్స్యాల సంఘాలు చూడండి, రోమన్ క్యాథలిక్ సంఘం ఎంతోమంది ఉంటారు, అన్ని దేశాల్లో ఉంటారు. మాది ప్రపంచంలో పెద్ద సంఘం అంటారు. లూథరన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, మెథడిస్ట్ సంఘం, ఈ యొక్క సతీష్ కుమార్, దినకరను, రకరకాల వీళ్ళందరూ చూడండి. మాది చాలా పెద్ద సంఘం, శాఖోపశాఖలు అన్ని సంఘాలు కూడా శాటిలైట్ ద్వారా వర్తమానం శాటిలైట్ ద్వారా తెర మీద వేస్తుంటారు హైదరాబాద్లో ఆయన చెప్తూ ఉంటే. ఈ చాలామంది ఆ తెరలో ఉండి చూస్తూ ఉంటారు. ఎంతమందో ఉన్న ఆయన అన్నాడు, ఆ చర్చి వదులుతుంటే ట్రాఫిక్ అయిపోయి ఆ రోడ్డు అంతా కూడా ట్రాఫిక్కేనండి, వాళ్ళందరూ వెళ్ళేదాకా ట్రాఫిక్ అండి. దాని పిల్లలు అంతమంది ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? అక్కడ ఎవరు లేడు చెప్పండి? పెనిమిటి లేడు, మెస్సయ్య లేడు. మెస్సయ్య లేని దాన్ని ఎంతమంది ఉన్నారు? ఆ సంఘాల్లో మెస్సయ్య లేడు, పరిశుద్ధాత్మ లేదు. అందుకని వాళ్ళు సాతానుడి యొక్క ఉద్దేశంలో నెరవేర్చుట కొరకై జన్మించిన వారు. మీకు అర్థమైందా? సాతానుడు ఒక ఉద్దేశ్యముతోనే, సాతానుడు ఒక కుయుక్తపరుడు కాబట్టి, ఒక మోసగాడు కాబట్టి వాడు ఏం చేశాడనండి, ఒక చెడ్డ ఉద్దేశ్యముతోనే ఆ యొక్క అవ్వని దారి మళ్లించి అక్రమముగా ఆమెను కలిసి ఒక అక్రమమైన సంతాన్ని తీసుకొచ్చాడు. వాడి ప్రణాళిక ఏమిటంటే నీతిమంతులను మీద ఆరాధనించలేకుండా చేయడమే వాడి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో వాడు పిల్లలను కన్నాడు. అంటే సర్వశక్తిమంతుని పిల్లల్ని హింసించడం కోసం, చంపడం కోసము, అలాంటి పనికిమాలిన కసాయితనం కలిగిన గర్విష్ఠుల్ని, అహంకారుల్ని, నరహంతకులు, అలాంటి స్వభావం కలిగిన వాడు కన్నాడు సాతానుడు. అందుకని సాతానుడు కూడా వాడి ఉద్దేశమును, ఆయన ఉద్దేశం ప్రకారం జన్మించిన వారిని ఇబ్బంది పెట్టడం కొరకు, బాధ పెట్టడం కొరకు, శ్రమ పెట్టడం కొరకు, భక్తి చేయనీయకుండా, ప్రార్థన చేయనీయకుండా, ఆయన రాజ్యానికి వెళ్ళనీయకుండా, ఆయన ఆరాధించనీయకుండా చేయడం కోసమే అలాగ పుట్టారు. ఫరో ఎందుకు పుట్టాడు చెప్పండి? ఇజ్రాయేలీల్ని హింసించడం కోసం. ఆ జనులు, ఆ ఐగుప్తు దేశము. కాబట్టి లోకంలో మనుషులు కూడా శరీరానుసారంగా జన్మించారు. శరీరానుసారమైన శరీరేచ్ఛలు అనగా అసూయ, ద్వేషం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఆలోచించి అలాంటి ఉద్దేశాలు, అలాంటివి నెరవేర్చడం కోసమే సాతానుడు. అందుకని వాడి జనాంగం మనం చూస్తున్నాం, సర్వశక్తిమంతుని జనాంగం మనం చూస్తున్నాం. అందుకని సర్వశక్తిమంతునికి ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు కొద్దిమంది, సాతాను ఉద్దేశాన్ని నెరవేర్చేవారు అనేక మంది. అందుకనే తక్కువ మంది ఉన్నారనుకోండి, అది మంచిది కాదేమో అనుకుంటాం మనం. ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అది ఏదో ఉందనుకుంటాం. అక్కడ సాతానుడు అలాంటివి చేస్తాం. మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఇవి కంటే పొలోమని నిలబడుతున్నారు అనుకోండి, మంచి కాకపోయినా ఈ పక్కన చాలా మంచి అమ్ముతున్నా కానీ ఏమండి జనం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఎందుకని? లైటింగ్లు పెట్టి అవి పెట్టి చేస్తాడు. ఆ సరుకు ఈ సరుకు ఒకటే. ఈ లైటింగులు చూసి, ఆ సినిమా వాళ్ళ బొమ్మలు చూసి, క్రికెట్ వాళ్ళ బొమ్మలు చూసి ఆ పొలోమని వెళ్ళిపోతూ ఉంటారు. అట్రాక్షన్, ఆకర్షణ అనమాట. మీకు అర్థమైందా? ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ ఒక మూల పెట్టుకున్నాడు మంచియే, ఏం అట్రాక్షన్ ఉండదు, ఏముండదు. ఏమండి? ఇక్కడ ఒకరో ఇద్దరు నిలబడితే ఎక్కువ మంది నిలబడ్డారు, అదేదో మంచిదై ఉండదు, అయ్యో మంచి సరుకు ఉండదు, లేకపోతే ఎందుకు అంతమంది ఉంటారు, గుడ్డోళ్ళు ఏంటి, అటే వెళ్ళిపోతారు. అందుకని చాలామంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఆ సంఘంలో ఎక్కువ మంది ఆ మీటింగులకు వస్తున్నారు కాబట్టి, ఆయన మీటింగులకి అదేదో కరెక్టేమో, ఆయన చేత పిలువబడ్డాడేమో అనుకుని పొలోమని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సర్వశక్తిమంతుడు అలాంటి చోట ఉండడు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు అక్కడ లేడు, ఆయన నామరిస్తాడు. సర్వశక్తిమంతుడు ఉన్న చోట కొద్దిమంది మాత్రమే ఉంటారు. కాబట్టి నువ్వెందుకు పుట్టావో, అందుకని ఈ సమయంలో పుట్టడంలో ఆయన ఉద్దేశం ఏమిటో మనం చూసాం. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో, ఈ కాలంలో, ఈ వేకువజాములో, ఈ తెల్లవారుజాములో ఆయన నిన్ను పుట్టించాడు. ఈ కాలంలో నిన్ను ఆయన జన్మింపజేయడము ఎందుకనంటే ఆయన ఉద్దేశం నెరవేర్చడం కోసం. అందుకని మన పితరులు ఉన్నారు, ఆ కాలాల్లో జన్మించారు, ఏ ఉద్దేశాలతో జన్మించారో ఆ ఉద్దేశాలు నెరవేర్చి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇప్పుడు నీ వంతు వచ్చింది, నీవు ఆయన కోసం నిలబడే వంతు వచ్చింది. వాళ్ళ వంతు అయిపోయింది, వాళ్ళు నిలబడ్డారు, వెళ్ళిపోయారు. 3 యూదులు ఉన్నారు, వాళ్ళ సమయం వచ్చిన వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా వాళ్ళందరూ వంతు వచ్చింది, ఇప్పుడు మన వంతు వచ్చింది చివరిలో. ఇదే చివరిలో మన ముందు వాళ్ళందరూ అయిపోయింది, లాస్ట్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనము కూడా మన పట్ల ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చాలి, ఆయన నమ్మిస్తాం. అందుకని ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ లోకాన్ని విడిచి, క్షయమేదాన్ని విడిచి అక్షయతను ధరించుకోవాలని ఉద్దేశం, నువ్వు రూపాంతరం చెందాలని ఉద్దేశం. అందువల్ల నీ పట్ల ఆయన ఏ ఉద్దేశం కలిగి నీకు తెలుసు. అవి తెలుసు కాబట్టి నువ్వేం చేస్తున్నావంటే క్షయమయ్యే వాటిని, నశించే వాటిని విడిచిపెడుతుంటావు. ఉద్దేశం నువ్వే ఆ ఉద్దేశం నువ్వు తెలియకపోతే నువ్వు విడిచిపెట్టవు. నీ పట్ల ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నా నీకు తెలుసు కాబట్టి నశించే వాటిని విడిచిపెట్టి నాశనం లేని వాక్యాన్ని, అక్షయమైన వాక్యాన్ని ధరించుకొని పైకెత్తబడబోతున్నావు. ఆయన తల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతిదానికి ఒక సమయం ఉంది, ఆ సమయంలోనే ఆయన నెరవేరుస్తాడు. ఇప్పుడు ఈ యొక్క వేకువజాము సమయం ఇది. ఈ సమయాన్ని ఈ సమయంలోనే ఇది నెరవేర్చబడుతుంది. ఏ అపోస్తలుడైన పౌలు కాలంలోనూ కాదు. ఎందుకంటే ప్రతి 2000కు ఒక రక్షణ కాబట్టి ఈ కాలంలోనే, ఈ సమయంలోనే ఉదయ నక్షత్రము జన్మించాలి, ఉదయించాలి. ఈ నక్షత్రం కోసమే నువ్వు పుట్టావు, ఈ వాక్యం కోసమే నువ్వు పుట్టావు. నువ్వు నా భర్త కోసం, నా భార్య కోసం, నా పిల్లల కోసం పుట్టానని చెప్పొద్దు. నువ్వు మా తల్లిదండ్రుల కోసం పుట్టానని చెప్పొద్దు. నీవు నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ కుటుంబం అయినా అందరూ ఆయన కోసమే పుట్టారు. హల్లెలూయా! అందరూ ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. వాగ్దానం మూలంగా పుట్టిన వారు మాత్రమే ఈ వర్తమానాన్ని నమ్ముతారు. శరీరేచ్ఛను బట్టి పుట్టిన వారు వాక్యముని వినలేరు, నమ్మలేరు, రాలేరు. ఎందుకంటే వారి శరీరేచ్ఛలని పాపేచ్ఛలవి, పాపానికి సంబంధించినవి. ఆ పాపపు ఆశలను నెరవేర్చడం కోసం వాళ్ళు జన్మించారు. వాళ్ళు అందుకని అవి నెరవేరుస్తుంటారు. వాళ్ళు సాతాను ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉంటారు. సాతానుడు కొంతమందిని వ్యభిచారం చేయాలని ఉద్దేశంతో పుట్టిస్తారు. అందుకని వాడు వ్యభిచారం చేస్తా పోతూ ఉంటాడు. కొంతమంది విగ్రహారాధన చేయాలని ఉద్దేశంతో పుట్టిస్తాడు, విగ్రహారాధన చేస్తా పోతుంటాడు. వాడు సృష్టికర్త కాదు, వాడు వంకరతనం చేసేవాడు. వాడు సృష్టి చేసేవాడు ఆయనే, కానీ వాడు ఉద్దేశము, వంకర ఉద్దేశము ద్వారా వంకరతనం చేస్తాడు. వాడు సృష్టించలేడు, సృష్టికర్త కాదు. వాడు అక్కడ చెడ్డ ఉద్దేశంతో క్రియ జరిగింది. చెడ్డ ఉద్దేశంతో అవ్వని కూడాడు. వాడు సృష్టించలేడు, కానీ చెడ్డ ఉద్దేశంతో వాడు చెడ్డ కార్యాలు జరిగించుకోవడం కోసము వాడు ఆ ఉద్దేశాలని ఆ జనుల ద్వారా, వాడు సంతానం ద్వారా జరిగించుకుంటూ ఉంటాడు. వాడు ఉద్దేశాలు, వాడు శరీరేచ్ఛల ప్రకారం జన్మించాడు. వాగ్దాన మూలంగా పుట్టిన వారు కాదు. అందుకనే వాగ్దాన మూలంగా పుట్టని ప్రతి ఒక్కరు కూడా సాతానుడి సంతానమే. ఎవరైనా ఆయన వాగ్దానం నెరవేర్చడం లేదంటే, ఆయన వాక్యాన్ని పాటించడం లేదంటే వారు సాతాను ఉద్దేశమును నెరవేర్చుట కొరకు జన్మించారు.